దేవుని నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందులకు నాపై ఈ ప్రేమ, ఎందులకు నాపై ఈ ప్రేమ, అందదయా స్వామి నామదికి, అందులకే భయముంది తిని. భయం ఉందినాడా దేవుడు? భయం ఉందారంటారా? లేదండి. ఎందుకంటే చూడండి, మొట్టమొదటి మాటలో తండ్రి అని సంబోధించాడు. రెండో మాటకు వచ్చేపాటికి ఆయన ఒక ఆదరణను కలిగించాడు, ఒక హోప్ అనమాట. ఎందుకంటే నా దొంగకు నేనున్నానయ్యా నీకు అన్నాడు. మూడో మాటలో కూడా బాధ్యతను నెరవేర్చాడు అనమాట. నాలుగో మాటకు వచ్చేపాటికి చూడండి, ఆయన అంటున్నటువంటి మాటలు ఎంత స్పష్టంగా ఉంటున్నాడంటే ఈ మాటను చూసినట్లయితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే మొదటి మాటలో తండ్రి అని సంబోధించినటువంటి వ్యక్తి నాలుగో మాటకు వచ్చేపాటికి ఏమంటున్నాడో చూడండి. ఆయన అన్నటువంటి మాటలో ఎంత స్పష్టంగా ఉంటున్నదంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో చక్కగా ఆయన అంటున్నాడు చూడండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చూడండి, అంతవరకు పలికినటువంటి మాటలలో ఉన్నటువంటి ఆ యొక్క దృఢత్వము వీడికొచ్చే వాటికి ఆయన స్వరంలో ఒక ఆర్తనాదం వినపడుతుంటున్నది. ఒక ఆర్తనాదంలో ఆయన అంటున్నటువంటి మాట చూడండి, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అంటే ఈ మాటలో మనం చూసినట్లయితే దేవుడు చేయి విడిచాడంటారా? ఆయన్ని విడిచిపెట్టాడండి, నిజంగానే విడిచిపెట్టాడు ఆ సమయంలో. అందుకే ఆయన గెత్సేమనే తోటలో చాలా వేదనను అనుభవించాడు. ఆ వేదన ఎలాంటి వేదన అంటే తండ్రితో తన సహవాసాన్ని, సంబంధాన్ని కొద్ది క్షణాల పాటు ఆయన విడవవలసి వస్తున్నదని అక్కడ ఆయన పోరాటం చేశాడన్నమాట. అందుకే తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుమని చెప్పేసి ఆయన అన్నాడు. ఆ మాట అనడంలో మళ్ళీ చూడండి, తిరిగి వెంబడి అంటున్నాడు, నా చిత్తం కాదు ప్రభు, తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక అంటున్నాడు అనమాట. అంటే తాను పడినటువంటి వేదన ఎలాంటి వేదన అంటే అటువంటి వేదనను పొందుకొని ఉంటున్నాడు ఆయన. అలాంటి వేదనలో కూడా ఆయన మాట్లాడుచున్నటువంటి మాటలో చూడండి ఎంత స్పష్టత ఉంటున్నదో. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివయ్యా అన్నప్పుడు అక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఆయన మన పాప భారములను మోసుకున్న కారణాన్ని బట్టి తండ్రికిని కుమారునికి ఎడబాటు అనేది వచ్చిందనమాట. చూడండి, ఆయన సిలువ వేయబడింది ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన ఉంటున్నాడు. ఆ సిలువ మీదనే ఉంటున్నాడు. 6 గంటల సమయం పాటు ఉంటున్నాడు. 3 గంటలప్పుడు ఇంచుమించు 3 గంటలప్పుడు అంటుంటుంది మనం చూసినట్టయితే. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మాను. అంటే ఎప్పుడు నుంచి చీకటి కమ్మిండేది? మధ్యాహ్నం అంటే మనకు ప్రారంభమయ్యేది 12 గంటలకు అనమాట. 12 గంటల నుంచి చూడండి, ఎప్పుడైతే ఆయన మాట్లాడడం మొదలు పెట్టాడో మొత్తము లోకమంతటా కూడా చీకటి కమ్మిందంట. అది శాస్త్రజ్ఞులు దాన్ని కనుగొన్నారంట. ఆ సమయంలో అది జరిగిందా లేదా అని చెప్పి చాలా వరకు రీసెర్చర్స్ అంతా కూడా ఆ సమయాన్ని గుర్తించారంట. తర్వాత లేదు, ఇది నిజంగానే జరిగింది, ఇది స్పష్టంగా ఉంది అని చెప్పేసి. ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే అమెరికా మెడికల్ సైన్సెస్ అసోసియేషన్ వారు పబ్లిష్ చేసినటువంటి ఒక బుక్లో ఈ విధంగా ఉంటుందంట. ఆయన ఫిజికల్ డెత్ గురించి రాయించడంలో ఏ విధంగా రాయించారంటే తాను పొందినటువంటి ఆ మనోవేదన, ఆ యొక్క దుఃఖము అనేది చూడండి, మనము ఈ గ్రంథాలు మత్తయి, మార్కు ఒక విధంగా రాసినట్లయితే లూకా ఆయన వైద్యుడిగా ఆయన వర్ణించినటువంటి వర్ణనను వాళ్ళు అక్కడ ఎక్స్ప్రెస్ చేసి ఉంటున్నారనమాట. ఆయన పడినటువంటి వేదనను హెమోట్రిడిసిస్ అంటారనమాట. అంటే ఆ వేదన అంటే చూడండి, ఇక్కడ ఏమంటాడంటే నేను మరణము పొందునంతగా అని చెప్పేసి ఆయన మత్తయి అంటున్నాడు. మార్క్ అదే విధంగా రాస్తుంటున్నాడు. అయితే ఆయన లూకా అంటున్నటువంటి మాటలు చూసినట్లయితే మీరు ఆయన ఆతురపడి వేదన కలిగి అంటున్నది. వేదనకు మరణము పొందునంతగా అనేదానికి కొంచెం వ్యత్యాసం ఉంది. ఎంత వేదనలో ఉంటే ఆయన ఆ మాట అనగలుగుతాడు చూడండి. ఆ వేదనలో చూడండి ఆయన అంటున్నటువంటి మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివయ్యా, నీవు చెప్పినటువంటి చిత్తాన్ని నెరవేర్చడానికి కూడా నేను ఎక్కడే కానీ వెనుకాడట్లేదు కదా, అయినా కానీ నువ్వు నన్ను చేయి విడుస్తున్నావే. చూడండి, ఆ యొక్క చిన్న మాటను చూడండి ఎంత గొప్పగా దేవుడు ఆయన సిలువలో పలుకుచుంటున్నాడు. మొట్టమొదటి మాటలో సంబోధిస్తున్నటువంటి సంబోధనలో తండ్రి అంటున్నాడు. చివరి మాటకు వచ్చేపాటికి తండ్రి అంటున్నాడు. 3 మాటల్లో చూడండి, 4 మాటల్లో 4వ మాటకు వచ్చేపాటికి దేవునికిని ఆయనకున్నటువంటి సంబంధం అనేది అక్కడ తెగిపోయింది. క్షణకాలం పాటే ఆయన ఎక్కువసేపు మాట్లాడాలంటే ఇంచుమించు 3 గంటలప్పుడు అని చెప్పి స్పష్టంగా రాయించి ఉంటున్నారు.
అంటే ఇక నా సమయాన్ని కూడా ఇక పరిశజ్ఞులు చూడండి, పరీక్షించినటువంటి వారు, ఆ జ్ఞానులు అనేవారు ఎంత స్పష్టంగా లిఖింపజేసి ఉంటున్నారు. ఆయన ఉన్నటువంటి ఆ సమయాన్ని కూడా వారు రాసి ఉంటున్నారు అనమాట. ఒకరిని కూడా తోసివేయడం లేదు అక్కడ. ఆయన క్షమాపణలో కానీ, ఆయన ఒక భరోసాని ఇవ్వడంలో కానీ, బాధ్యత నెరవేర్చడంలోనే కానీ, తండ్రిలో స్పష్టత అనేది ఇస్తున్నాడు మనకి. విషయాన్ని చూసిన ఆయన యెరూషలేము వీధుల గుండా వెళుతున్నప్పుడు, ఆయనను కొరడాలతో కొడుతున్నప్పుడు, ఆ కొరడాకి మీరు చాలా వరకు ఎవరైనా చూసింటారో వినింటారో తెలియదు, కార్క్ బాల్ అని చెప్పేసి మన క్రికెట్ ఆడే వాళ్ళకు తెలిసి ఉంటుంది. దాంట్లో ఒక చిన్నటి రౌండ్ బాల్ ఒకటి ఉంటుంది, ఈ సైజులో వస్తుంది. ఆ బాల్కి ముళ్ళు ముళ్ళుగా ఉండి, అది ఇట్లా కొట్టినప్పుడు ఇట్లా లాగినప్పుడు ఇంచుమించు 3 ఇంచుల వరకు వెళ్తుందంట. ఆ చర్మం అనేది అంతవరకు లాగివేయబడిందంట. ఆయన ఆ శిలువ మీద వేలాడే సమయానికి ఆయనకున్నటువంటి శరీరంలో ఏమీ కానీ శరీరం మాంసం అనేది లేనే లేదండి. ఆ వెముకలు అనేటి, ఆ రిప్స్ అనేటివి కనిపిస్తూ ఉన్నాయంట. ఊపిరి తీసుకోవాలంటే ఇక అటువంటి సమయంలో చాలా కష్టం అంట. కానీ చూడండి, 6 గంటల సమయము పాటు ఆయన ఏ ఒక్క విషయంలో కూడా తప్పిపోకుండా ఆ 7 మాటలను అమూల్యంగా పలుకుతున్నాడు. మనకి ఒక మార్గదర్శనం ఇస్తూ వెళ్తున్నాడు ఆయన. ఆ మార్గదర్శనానికి అయినా కానీ మనము, అయ్యా నీవిచ్చినటువంటి ఆ యొక్క భరోసాకి, ఆ యొక్క ప్రేమకి నేనేమయ్యా చెల్లించగలను. అందుకే భక్తులు చాలా వరకు ఎంత చక్కగా రాస్తారు చూడండి. నా ప్రియ నేస్తమా, నా ప్రాణబంధమా, నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించుమా. నా ప్రియ నేస్తమా, నా ప్రాణబంధమా, నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించుమా. నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును, ఇలలో నీకై సాక్షిగా జీవింతును. నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును, ఇలలోన నీకై సాక్షిగా జీవింతును. ఎవరండి ఆయన? మన ప్రియనేస్తం అయి ఉంటున్నాడు. అందుకే ఆయన కల్వరి సిలువలో మన కొరకు ప్రాణాన్ని అప్పగించడానికి కూడా, తండ్రితో పాటు ఎడబాటును అనుభవించడానికి కూడా ఆయన వెనుదీయలేదు. వెనుదీయకుండా ఆయన చూడండి, తండ్రికి తనకున్నటువంటి సంబంధాన్ని, ఇప్పుడు మనము మన కుమారులను కానీ కుమార్తెలను కానీ ఎవరినైనా మనం కొట్టినట్లయితే కనుక కొద్దిసేపు మనం వాళ్ళని దూరం పెడితేనే వాళ్ళు ఆ బాధను తట్టుకోలేక దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటిది చూడండి, ఆయన ఆ 4వ మాట ద్వారా ఎంత స్పష్టంగా ఆయన, అయ్యా ఇదిగో ఈ ప్రజల పక్షాన నేను విజ్ఞాపన చేస్తున్నానయ్యా, దయతో నన్ను అంగీకరించాయని చెప్పేసి అంటున్నాడు. అందుకే రోమపత్రికలో చక్కగా 5వ అధ్యాయంలో రాస్తాడు చూడండి. మీరు గమనించినట్లయితే ఆయన చేసినటువంటి త్యాగానికి ఎంత పరిపూర్ణమైనటువంటి ఆ త్యాగాన్ని ఆయన ఇస్తున్నాడు చూడండి. 15వ వచనంలో, 5వ అధ్యాయం 15వ వచనంలో, అయితే అపరాధము కలిగినట్టు కృపావరం కలగలేదు, ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయినడలా మరీ ఎక్కువగా దేవుని కృపయు యేసు క్రీస్తును ఒక మనుష్యుని కృప చేతనే ఆయన దానము అనేకులకు విస్తరించును. ఎవరి వలన అంటండి? యేసుక్రీస్తు వలన మనకు దానం అనుగ్రహించబడింది. ఆయన చేసినటువంటి ఆ కల్వరి సిలువలు చేసినటువంటి ఆ త్యాగాన్ని బట్టి, తండ్రికి ఎడబాటును కలిగించినటువంటి ఆ ఎడబాటును బట్టి ఆయన కృపాదానము మనకు దానంగా ఆయన ఇచ్చి ఉంటున్నాడు. మనకు జీవాన్ని అనుగ్రహించి ఉంటున్నాడు ఆయన. ఆ జీవాన్ని మనం పొందుకోవాలంటే గిన, అయ్యా నీ జీవాన్ని నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతుడుగా నా జీవిత కాలమంతయు నేను జీవిస్తానని చెప్పే వరంగా ఉండాలి. కానీ అయ్యా నువ్వేదో ఆనాడు చేసి పెట్టిపోయావులే, 2000 సంవత్సరాల క్రిందట చేసిన దానికి నేనెందుకు నీకు చేయాలని చెప్పేసి అనే మాటను కాదు మనం అనవలసింది. ఆయన ఎవరైనా ఉన్నాడంటే ఇక్కడ మన ప్రియ నేస్తంగా ఆయన అంటున్నాడు. ప్రియ నేస్తంగా ఆయన ఉన్నాడు కాబట్టి ఈనాడు ఆయన కృపను మనకు దానంగా అనుగ్రహించి ఉంటున్నాడు. ఆయన చూడండి, అదే అధ్యాయంలో 18, 19 వచనాలు మనం చూసినట్లయితే గిన ఎంత చక్కటి మాట అంటున్నాడు చూడండి. కాబట్టి తీర్పు ఒక అపరాధం వలన వచ్చినదై మనుష్యులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు. చూడండి ఇక్కడ అంటున్నటువంటి మాట, ఒక్క పుణ్యకార్యం వలన. ఎవరండి చేసిండేది త్యాగము? యేసు ప్రభు గారు చేశారు త్యాగము. ఆ కల్వరి సిలువలో ఆయన చేసినటువంటి ఆ తండ్రితో పాటు ఎడబాటుని అనుభవించినటువంటి కార్యాన్ని బట్టి, ఆ పుణ్య కార్యాన్ని బట్టి,
కృపాదానము మనకు దేనికి వచ్చిందంట? నీతి కలుగుటకు, నీతిని అనుగ్రహించుటకు. చాలా వరకు మనం అనుకుంటాము మనకేమి రాదులే అని చెప్పేసి. కాబట్టి తగిన మనకు వచ్చింది ఏంటంటే గిన, మనకు దేవుడి ద్వారా మనకు అనుగ్రహించబడింది ఏంటంటే గిన, అలనాడు ఇజ్రాయెల్ ప్రజల కోసం కాదు ఆయన చేసింటున్నటువంటి కృపాదానం, ఆ యొక్క పుణ్య కార్యము ఆయన చేయకపోయింటే గిన ఈరోజు నువ్వు నేను కానీ ఈ సన్నిధిలో కూర్చొని ఉండేవాళ్ళమే కాదు, ఆయన యొక్క ఎన్నికలోనికి వచ్చేవారం కూడా కాదు. అందుకంటే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, చక్కగా అంటాడు ఆయన, ఇజ్రాయేలీలకు అబ్రహాము ద్వారా వారసత్వం లభించినది, కానీ విశ్వాసులముగా అన్యులమైనటువంటి మనకు ఆయన వారసులముగుటకు మనకు అధికారమును అనుగ్రహించునని చెప్పేసి ఆయన అంటాడు అనమాట. పౌలు భక్తుడు ఎంత స్పష్టంగా అంటూ ఉంటాడు ఒక అన్ని విషయాల్లో. చూడండి, మీరు అపోస్తుల కార్యంలో చదివినట్లయితే గిన ఆ మాట చక్కగా ఆయన రాసి ఉంటున్నాడు. రోమపత్రికను హెచ్చరిస్తూ ఆయనటువంటి మాటల్లో ఆ మాటలు ఉన్నాయి. 19వ వచనంలో చూడండి, ఆయన ఏమంటున్నాడు అంటే, ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపములుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన, ఎవరంట? ఒక్కని విధేయత వలన అంట. ఎవరయ్యా ఆ విధేయుడు అంటే? యేసు ప్రభువే. ఎవ్వరు లేరు విధేయులు. ఆదాము అలనాడు అవిధేయత చూపించి దేవుని మాటకు లోబడక, దేవుని మాట వినక పాపమును మరణమును లోకంలోనికి తెస్తే ఒక్కడే ఒకడు ఆయన, నేను వెళ్తానయ్యా అని చెప్పేసి తండ్రికి విధేయుడయ్యి ఆ విధేయతను చూపించిన కారణాన్ని బట్టి మనకేం కలుగుతున్నదంట? నీతి కలుగుతున్నదంట. నీతిని అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు అండి ఆయన. అందుకే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని చెప్పేసి అలనాడు ఆయన పలికిన మాటలో ఎంత స్పష్టతనిస్తున్నాడో చూడండి. ఆ విధేయునిగా ఆయన జీవించాడు కాబట్టి చూడండి, అక్కడ గెత్సేమనే తోటలో ఎంతో వేదన అనుభవిస్తున్నాడు. ఆ వేదనలో కూడా ఆయన ఓదార్పు పొందడానికి చూడండి, తన దేవదూతలను పంపించి ఆయన ఓదార్చడానికి తిరిగి ఆయన బలాన్ని పొందుకున్నాడంట. ఒక్క క్షణం మీరు మెలకువగా ఉండలేరా అని చెప్పేసి తన శిష్యులను అంటున్నాడు ఆయన. ఈనాడు ఆయన కొరకు మనం మెలకువగా ఉన్నామా? అయ్యా, నువ్వు చేసిన త్యాగానికి గుర్తుగా నేను నీ సన్నిధిలో నిలవబడే భాగ్యాన్ని నాకు ఇచ్చావు కదా, ఆ జీవాన్ని నేను చేత పట్టుకొని నేను ముందుకు వెళ్ళేటువంటి ధన్యత నాకు ఏం చెప్పేసి మనం అడిగేవారం గుంపులో ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకునే వారంగా ఉందాము. చివరిగా నేను 6వ అధ్యాయము, అదే రోమపత్రిక 6వ అధ్యాయం 10-11 వచనాలు చూసినట్లయితే కనుక చూడండి ఎంత చక్కగా ఉంటున్నాడో. ఏలయనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక్క మారే చనిపోయిన, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలనే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులను గాను మిమ్మల్ని మీరే ఎంచుకోవాలంట. మనం ఏ విధంగా ఎంచుకోవాలంట? పాపం విషయంలో మృతులుగా ఎంచుకొని సజీవులంగా, ఏ విధంగా తగిన దేవుడు ఆయన సజీవుడిగా జీవించుంటున్నాడు. మొక్కమారి ఆయన మరణించి ఉంటున్నది. ఆయన పొందినటువంటి మరణము ద్వారా అపవాది ఓడిపోయాడు, మనము విజయులుగా నిలబడ్డామన్నమాట. జయాన్ని అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు కాబట్టి అయ్యా, నీవిచ్చినటువంటి విజయానికే మీకే వందనాలు స్తోత్రాలని మనం చెల్లించే వారంగా ఉందాము. అందుకే ఆయన అంటాడు చూడండి, భక్తులు రాస్తున్నటువంటి మాటలలో ఎంత స్పష్టత ఉందో చూడండి. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. బాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలు పాపక్షమా. ఆయన మన పాపాలన్నింటికి కూడా క్షమాపణ అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడుగా చూడండి. ఆ కలువరిలో ఆయన ఇచ్చినటువంటి ఆ త్యాగము మనకు, ఆయన యాహుతి అయి మనకేం చేసి ఉంటున్నాడు అంటే గిన కరుణించి ఉంటున్నాడు మన పట్ల. అటువంటి కరుణను మనం పొందుకొని అయ్యా నువ్వు ఇచ్చినటువంటి కృపకి మీకు వందనాలను చెల్లించేవారం గాను. చివరిగా ఆయన ఉన్నటువంటి మాటలు ఒక మాటను చూపించి నేను ముగించేవాడిగా ఉంటాను. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాటలు చూడంటే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయించున్నాడు. ఏలయనగా మనము యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించున్నాడు. ఎవరంట? మనకు ప్రార్థన చేయడం రాదంటండి. మనం అనుకుంటాం నేను ప్రార్థనా పరుడిని అని చెప్పేసి. మనకు రాదంట. ఆ రాని ప్రార్థనను దేవుని యొద్ద ఏం చేస్తున్నాడంటే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ ఎవరు పక్షాన?
మన పక్షాన విజ్ఞాపన చేయించున్నాడంట. అటువంటి విజ్ఞాపన హృదయాన్ని మనం కూడా కలిగి, అయ్యా నాకు ప్రార్థన తెలియదయ్యా, నీ ప్రార్థన నాకు నేర్పించని చెప్పేసి మనం అడిగే వరంగా ఉందాము. అలనాడు ఆయన చేయి విడిచిపెట్టి ఉంటున్నాడు. ఆ ఒక్క క్షణానికి ఆయన ఎడబాటుకి ఏ విధంగా అయితే దూరమయ్యి ఆ బాధను అనుభవించున్నాడు. ఆ బాధను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి కృపాదానమును మనం అందిపుచ్చుకునే వారంగా ఉందాము. అటువంటి కృపను మనం పొందుకునే వారంగా ఉందాం. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల గొప్ప తండ్రి, మీ పాదములకు స్తోత్రమయ్యా. మీరు ఇంతవరకు మాట్లాడిన విధానానికి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపను ప్రభావ మేము దానముగా పొందుకున్న వారం తండ్రి. అటువంటి కృపను ప్రభావ మేము పొందుకొని మీ సన్నిధిలో తండ్రి నిలబడి ఉంటుండగా దానిని విడిచిపెట్టక తండ్రి మేము బలంగా పట్టుకునేలాగా మీరు సహాయాన్ని దయచేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.